తమిళనాడులో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. ఖాళీ మద్యం సీసాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా వాటిని తిరిగి సేకరించి పర్యావరణాన్ని కాపాడేందుకు తమిళనాడు ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. టాస్మాకు దుకాణాల వద్ద ఏఐ ఆధారిత రివర్స్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేసి ఖాళీ బాటిళ్లను తిరిగి ఇచ్చే వారికి డిజిటల్ రూపంలో 10 రీఫండ్ అందించే వ్యవస్థను తీసుకొస్తుంది. ప్రస్తుతం చెన్నైలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే యోచనలో ఉంది. ఖాళీ బాటిల్ ఇవ్వండి, డిపాజిట్ డబ్బులు తిరిగి పొందండి, పర్యావరణాన్ని కూడా కాపాడండి. ఇదే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కొత్త సందేశం. రోడ్ల పక్కన, పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పడేసిన మద్యం సీసాలు పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. పగిలిన గాజు సీసాల వల్ల ప్రజలు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం బాటిల్ బైప్యాక్ విధానాన్ని మరింత ఆధునికంగా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే టాస్మాకు మద్యం కొనుగోలు సమయంలో బాటిల్పై అదనంగా 10 డిపాజిట్ వసూలు చేస్తున్నారు. వినియోగదారులు ఖాళీ సీసాను తిరిగి ఇస్తే ఆ డిపాజిట్ మొత్తాన్ని రీఫండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఇప్పుడు ఏఐ ఆధారిత బాటిల్ డిపాజిట్ మెషిన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రివర్స్ వెండింగ్ మిషన్లో ఖాళీ బాటిల్ను వేస్తే అందులోని ఏఐ టెక్నాలజీ బాటిల్ను స్కాన్ చేసి ధృవీకరిస్తుంది. అనంతరం వినియోగదారుడు యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా 10 రీఫండ్ నేరుగా డిజిటల్ రూపంలో పొందవచ్చు. దీంతో నగదు లావాదేవీల అవసరం తగ్గడంతో పాటు ప్రక్రియ మరింత పారదర్శకంగా మారనుంది. ప్రస్తుతం చెన్నైలో ఎంపిక చేసిన టాస్మాకు కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మిషన్ సుమారు 3000 ఖాళీ సీసాలను నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఖాళీ సీసాల సేకరణ పెరగడంతో పాటు రీసైక్లింగ్ ప్రక్రియ కూడా వేగంగా అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ, మరోవైపు ప్రజలకు డిపాజిట్ రీఫండ్, ఇలా 2 లక్ష్యాలకు ఒకేసారి సాధించే ప్రయత్నంగా ఈ కొత్త వ్యవస్థను విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఖాళీ మద్యం సీసాలను వ్యర్థంగా పారేయకుండా వాటిని తిరిగి సేకరించి రీసైక్లింగ్ కు పంపే దిశగా తమిళనాడు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏఐ టెక్నాలజీతో బాటిల్ రిటర్న్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ పర్యావరణ పరిరక్షణను కొత్త నిర్వచనం ఇస్తోంది. చెన్నైలో ప్రారంభమవుతున్న ఈ ప్రయోగం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేర విజయవంతమవుతుందో వేచి చూడాలి. தயவு செய்து காலியான பாட்டிலை பொருள் உங்கள் எண்ணில்